నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత శ్రీ పిఎస్ నారాయణ గారు రచించిన జలపాతం ధారావాహికం నుండి 12వ భాగం వినేద్దామండి. సెల్ ఆఫ్ చేసి బయటకు వచ్చిన అమరేంద్ర లిఫ్ట్ దగ్గరకు వెళ్తున్న దుర్గ వైపుకు చూశాడు. వాకిటికి తాళం వేసి ఆమె దగ్గరకు నడిచాడు. ఫోన్ లోపల పెట్టారా, తెస్తున్నారా అడిగింది. ఓసారి జాలిగా దుర్గ ముఖంలోకి చూశాడు. దాని విలువ అది చేతిలో లేనప్పుడే తెలుస్తుంది అన్నాడు. మూతి తిప్పుకుంటూ వెళ్ళి ఆగిన లిఫ్ట్లో కాలు పెట్టింది దుర్గ. ఆడవాళ్ల మాటలను వినటం అంటే ఓడిపోయినట్టుగా భావిస్తారు మీ మగవాళ్ళు, అవునా అంది. అతడి ధ్యాస ఆమె మాటల మీద లేదు. తను ఫోన్లో విన్న దుర్గ చెల్లెల మాటలే చెవుల్లో హోరెత్తుతున్నాయి. వాటిని తనలో తానే గొణుక్కుంటున్నాడు కానీ ఆమెకు చెప్పడానికి భయపడుతున్నాడు. ఇద్దరూ మౌనంగా క్రింద సెల్లార్లోకి వచ్చారు. ఆమె వైపు చూడకుండానే కారు డోరు లాక్ తీసి ఎక్కి కూర్చుని ఆమె ఎక్కగానే ముందుకు దూకించాడు కారుని. నల్గొండ చౌరస్తాలో నాగార్జున సాగర్ వైపుకు వెళ్లవలసిన కారు చాదరఘాట్ వైపుకు దూసుకుపోవటంతో నోరు విప్పింది దుర్గ విసుగ్గా. ఏమిటి స్వామి, మళ్ళీ ప్రోగ్రాం మార్చేశారా అంది. దవడ ఎముకలు బయట కనపడేలా బిగుసు కూర్చున్న అతడు నోరు విప్పక తప్పలేదు. మనం వారం రోజులు కదా బయటకు వెళ్దాం అనుకుంది. నాన్నకు ఆపరేషన్ అయింది ఈ మధ్యనే. ఒకసారి నువ్వు కనపడి ఆయనకు చెప్పి వెళ్తే బాగుంటుంది అనిపించింది నసుగుతున్నట్టుగా అన్నాడు. కిసుక్కు నవ్వింది దుర్గ. ఏమని చెప్పాలి? నా 3 నెలల మొగుడితో నాగార్జున సాగర్ హనీమూన్కి వెళ్తున్నానని చెప్పమంటారా అంది ఎగతాళిగా చెయ్యి అడ్డం పెట్టుకుని నవ్వు ఆపుకుంటూ. అమరేంద్ర ఏమాత్రం కోపం తెచ్చుకోలేదు. మా కంపెనీ నన్ను బెంగళూరు స్పెషల్ ట్రైనింగ్కు పంపుతుందని చెప్పు అన్నాడు పేలవంగా. అబ్బో, అప్పుడప్పుడు మీకు మంచి మంచి ఆలోచనలే వస్తూ ఉంటాయి. సరే పదండి, మీ మాట నేనెందుకు కాదనాలి? అటు వాళ్ళు నేను కనపడటం లేదని కంగారు పడకుండా ఉంటారు అంది. గాంధీనగర్లో వాళ్ళ ఇంటి ముందు కారు ఆపుతూనే వెళ్ళిరా అన్నాడు ఆమె వైపుకు ఒరిగి ఎడం చేత్తో కారు తలుపు తెరుస్తూ. మీరు రాకూడదు? ఆప్యాయంగా ఆశగా ఆత్రంగా అతడి కళ్ళల్లోకి చూసింది. ఇప్పుడు కాదులే అన్నాడు మొహం తిప్పుకుంటూ. సరే మీ ఇష్టం, నేను 5 నిమిషాల్లో వచ్చేస్తాను అంటూనే విసవిస లోపలికి వెళ్ళిపోయింది దుర్గ. ఆమె లోపలికి వెళ్ళిన మరుక్షణంలోనే కారును ముందుకు పోనిచ్చాడు అమరేంద్ర. ఆమె వెనక్కు తిరిగి వచ్చి తనకు తెలిసిన విషయాన్నే చెప్పినా ఆమె దుఃఖాన్ని చూస్తూ తాను నిగ్రహించుకోలేడు. గురు, కంగ్రాచ్యులేషన్స్. నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను. మా బామ్మకి ఏమైందో తెలీదు. రమ వాళ్ళ అమ్మా నాన్నలను తనంతట తనే పిలిపించి కట్నం వద్దులే కానీ మా గణపాయిని వాడి జీవితాంతం మీరు పువ్వుల్లో పెట్టి పూజించగలిగితే అదే కట్నం అనుకుంటాను అని చెప్పింది. అంతకంటేనా? మామూలు పూలేం కర్మ, ఎక్కడన్నా కొనుక్కొచ్చి సంపెంగ పూలతో పూజ చేయమా అన్నారు. కానీ నాకు భయంగా ఉంది గురు. సంపెంగ పూలున్న చోట పాములు కూడా ఉంటాయటగా. ఏడ్చావులే కానీ ఫోన్లో కాదు, బయలుదేరిరా, నా అభినందనలు స్వీకరించు అన్నాడు అమరేంద్ర. గురు, కొబ్బరి తినటం మానేశానా? రామచరణ స్వామి చెప్పినట్లు మళ్ళీ రామతో నా పెళ్లి సానుకూలమైంది. ఆయన మాట అంటే మాటే. రామచరణ స్వామి మాట ఎత్తటం ఆలస్యం. అమరేంద్రకు ఇక తన జీవితంలో మిగిలిపోయిన కొద్ది రోజులే గుర్తుకొస్తాయి. అందులో నుంచి భయం పుడుతుంది, అసహనం పుడుతుంది, చేతగానితనం పుడుతుంది. దానివల్ల ఆగ్రహం మండే మంటల్లా చెలరేగుతుంది. ఏమైంది గురు, మాట్లాడు. దుర్గ తండ్రి చనిపోయాడు. నువ్వు అక్కడికి వెళ్ళి ఆయన అంతిమయాత్రకు ఏర్పాట్లు చేయాలి చెప్పాడు. ఉదయం 9 గంటలైంది. ఎండ లేకపోయినా చికాగ్గా ఉంది. దిల్సుఖ్ నగర్ వెళ్ళబుద్ధి కాలేదు. సరాసరి జూబ్లీ హిల్స్లో ఉన్న తన ఇంటికి వచ్చేశాడు. ఇంటి గేట్లోకి కారు తిప్పుతూ ఉండగా గమనించాడు వాకిట్లో ఉన్న కారును. అది అతడి మామయ్యది. ఒడివడిగా లోపలికి వెళ్ళాడు. ఆయన వచ్చి ఎంతసేపు అయిందో అన్నట్టు ఆదురుదాగా. మన ఫ్యాక్టరీకి నష్టాలు ఎందుకు వస్తున్నాయో తెలిసిపోయిందిరా అమరేంద్ర. ఇటు పనుండి బయలుదేరాను. ఈ శుభవార్త కాస్త నీ చెవిని వేసి వెళ్దామని వచ్చాను అన్నాడు కాళిదాసు. ఏం జరిగింది మావయ్య? 5 సంవత్సరాల క్రితం వరకు మనం వాడిన రా మెటీరియల్స్ మీద 90% దాకా ఫినిష్డ్ ప్రోడక్ట్ వచ్చేది. రఘువర్మ పెత్తనం ఫ్యాక్టరీలో పెరుగుతున్నప్పటి నుంచి అది 80-70 అంటూ ఈ సంవత్సరం 40కి దిగజారింది. ఇక లాభాలు వచ్చే అవకాశం ఎక్కడుంది? నిండా మునిగినట్టే. అమరేంద్ర ఏం మాట్లాడాలో తెలియనట్లుగా విని ఊరుకున్నాడు. ఓ పని చేద్దాం అనుకుంటున్నాను, పోలీస్ కంప్లైంట్ ఇస్తేనో తాపీగా అన్నాడు కాళిదాసు. ఏమని మావయ్య?
ఫ్యాక్టరీలో పందికొక్కులు ఎక్కువయ్యాయని, ఇనుప సామాన్లతో సహా అన్నీ కోరిక తినేస్తున్నాయని పెద్దగా నవ్వుతూ అన్నాడాయన. మనం రుజువు చేయగలగాలిగా. గతానికి ఇప్పటికీ ప్రొడక్షన్లో వస్తున్న తేడాలను అంకెల రూపంలో చూపించటమే. మిషన్లు పాతపడిపోవటంతో రిటర్న్ తగ్గింది అంటే? ఆయన ఓ క్షణం ఆగాడు ఆలోచిస్తున్నట్టుగా. తప్పు చేసినవాడు సాధ్యమైనంత వరకు ముఖం చాటేయాలని చూస్తాడు. మనం కంప్లైంట్ ఇచ్చామని తెలిస్తే తండ్రి కొడుకులకి అటువైపుకు రాకపోవచ్చు అన్నాడు. అమరేంద్ర నవ్వి, నువ్వే అన్నావుగా మావయ్య పందికొక్కులని, వాటి చర్మం అంత సున్నితమని నేను అనుకోను. మరేం చేద్దామంటావురా? ముందు ఫ్యాక్టరీలో ముఖ్య స్థానాల్లో ఉన్న వాళ్లకు చలనం కలిగించాలి. ఒక టెక్నికల్ అడ్వైజర్ని, అందున మనకు నమ్మకం ఉన్నవాడిని వెంటనే నియమించాలి. 2 నెలల్లో ఉత్పత్తిని పెంచగలిగితే, ఆ పైన ఫ్యాక్టరీ వర్కర్స్ని పిలిచి జరుగుతున్న భాగవతం విశదీకరిస్తే వాళ్లే తన్ని వాళ్ళిద్దరిని వెళ్ళగొడతారు అన్నాడు. కాళిదాసు పక్కపక్క నవ్వాడు. అందుకే దేవుడు మీ ఇద్దరిని ఒకటిగా చేస్తున్నది. శ్యామల ఇదే సలహా ఇచ్చింది. ఓకే, మీ ఇద్దరి మాట నేనెందుకు కాదనాలి? అయినా నా ఆలోచనలు నాకున్నాయి. పోలీస్ కమిషనర్ నాకు తెలుసు, ఆయన సలహా కూడా తీసుకుంటాను. లేచాడు వెళ్ళటానికి ఉద్యుక్తుడవుతూ. మామయ్యని పంపించి లోపలికి వస్తూ ఉండగానే సెల్ మోగింది. భరద్వాజ చేశాడు. ఎలా ఉన్నావురా? ఎందుకోరా, ప్రతి విషయంలోనూ పరిస్థితులు నాకు ప్రతికూలంగానే ఉంటున్నాయి నిరాశగా అన్నాడు అమరేంద్ర. ఏమైంది? ఏమని చెప్పాలి? పాపం దుర్గ తండ్రి అకస్మాత్తుగా ఈరోజు ఉదయాన్నే చనిపోయాడు. అరే పాపం, ఆ విషయం నాకు ఎంతగానో బాధ కలిగిస్తుంది. అయితే అంతకంటే బాధ కలిగిస్తున్నది నా 3 నెలల గడువుకు ఆఖరి రోజు నేను అనుకున్నది సాధించకుండానే దగ్గరవుతుంది అని. నాన్సెన్స్, నువ్వు ఇంకా ఆ 3 నెలల గురించి మర్చిపోలేదా? స్వామీజీ యంత్రం ఇచ్చిన మరుక్షణంలోనే నువ్వు దాన్ని మర్చిపోయి ఉండాల్సింది. ఆ విషయం నీకెన్నిసార్లు చెప్పాను అన్నాడు విసురుగా భరద్వాజ. సరే, నా మాట మీద నమ్మకం లేదు, స్వామీజీ యంత్రం మీద నమ్మకం లేదు. నువ్వు చేతికి పెట్టుకున్న విలువైన రాళ్ల సంగతో, మృత్యుంజయ హోమం సంగతో చూడరా అమరేంద్ర, నువ్వు అనవసరంగా భయపడుతూ మమ్మల్ని అందరినీ భయపెడుతున్నావు. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను విను. నువ్వు 100 ఏళ్లు బతుకుతావు. నీరాశ గొంతులో ఊగిసలాడుతూ ఉండగా పేలవంగా నవ్వాడు అమరేంద్ర. నా డబ్బుతో దుర్గను బలిపశువును చేశానేమో అనిపిస్తోంది. పాపం ఎందుకోసమైతే తన జీవితంలోని ఆనందాన్నంతా 3 నెలల్లో కుదించుకుందో ఆ విషయంలోనూ విఫలమైందామె అన్నాడు. ముందు మన గురించి మనం ఆలోచించుకుందాం. నువ్వు ఆమెనేమి బలవంతం చేసి మోసం చేసి ఈ బరిలోకి దింపలేదు కదా. ఆమె అన్నిటికీ సిద్ధమయ్యే నీ దరి చేరింది. ఇక ఆమె తండ్రి మరణించడం అంటావా? ఆపరేషన్ జరిగినా ఈ వయసులో 100% గ్యారంటీ ఎవరూ ఇవ్వలేరు. భరద్వాజ మాట్లాడినంత తేలిగ్గా దుర్గ విషయంలో తను మాట్లాడలేడు, ఆలోచించలేడు. ఓకే, నా గోల నువ్వు అక్కడికి వెళ్ళినప్పటి నుంచి విన్నదేగా. నువ్వెలా ఉన్నావు అడిగాడు అమరేంద్ర. ఫైన్, నేను సుఖంగా ఉన్నాను. సుఖంగా ఉంటాను కూడా. ఒక్క నీ విషయంలోనే బాధ తప్ప. సూర్యము ఆనందంగా ఉన్నాడు. వాళ్ళమ్మ తన దగ్గర లేదనేది అతడికి చింత. కానీ నాకెందుకు అలాంటి సెంటిమెంట్స్ నచ్చవు. మన బ్రతుకును మనం దేదీప్యమానంగా వెలిగించుకోవాలనేదే మన ధ్యేయంగా పెట్టుకోవాలి. అదే నా ధ్యేయం కూడా అన్నాడు. భారద్వాజ, అమెరికా డాలర్ల మోజులో పడి నువ్వు మారిపోతున్నావురా చిన్నగా నవ్వుతూ అన్నాడు అమరేంద్ర. సాయంత్రం 5 గంటలకు దుర్గ ఫోన్ చేసింది అమరేంద్రకు. సారీ, నిన్ను అలా ఒంటరిగా వదిలేసి నేను వెళ్ళిపోవటం చాలా అసహ్యకరమైన విషయమే. కానీ నీకు ఆ విషయం తెలిసిన తర్వాత నీ బాధను చూడలేక ముఖం తప్పించుకున్నాను. మీ నాన్నను నువ్వు ఎంతగా ప్రేమిస్తున్నావో నాకు తెలుసు. దుర్గ మాట్లాడలేదు. ఆమె దుఃఖాన్ని బిగపట్టుకుంటున్నట్టుగా గ్రహించాడు. నేను మళ్ళీ రాలేకపోయాను. కారణమేమీ లేదు. ఎప్పుడూ చూడని ఆయన్ను మరణించిన తర్వాత చూసి బాధపడతానని, భయపడతానని కాదు. ఆ నిర్జీవ శరీరం పక్కన రోధిస్తూ కూర్చున్న నిన్ను చూస్తూ నన్ను నేను నిగ్రహించుకోలేనేమోనని. అంతే. ప్లీజ్ నన్ను అర్థం చేసుకో. ఆమెకు దుఃఖం ఆగలేదు. పబ్లిక్ టెలిఫోన్ బూత్లో తలుపు వేసుకొని నిలబడి బోరుని ఏడవసాగింది. దుర్గా, ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. అమ్మ, చెల్లెళ్ళు, తమ్ముడు అందరినీ ఓదార్చాల్సిన బాధ్యత నీదే అన్నాడు. కానీ నన్ను ఓదార్చే వాళ్ళెవరు? ఆమెకు దుఃఖం ఎక్కువవుతోంది. అమరేంద్ర ఆలస్యం చేయలేదు. నేను అన్నాడు. ఎన్నాళ్ళు? మీరు నా దగ్గర ఉండగలరా? నాకు అందుబాటులో ఉండగలరా?
అయినా మన సాంగత్యానికి అంతిమ దినాలు కారు మేఘాల్లా కమ్ముకొస్తున్నాయని మీకు తెలీదా? దుర్గా ఆవేశాన్ని అదుపు చేసుకుంటున్నట్లుగా కొన్ని క్షణాలు ఆగాడు. మా నాన్న అమ్మ సంవత్సరం క్రితం ఒకేసారి కారు యాక్సిడెంట్లో పోయారు. నేను బాధపడలేదని కాదు, ఏడవలేదని కాదు, సృష్టి నైజమే అది. ఎవ్వరూ ఓదార్చాల్సిన అవసరం లేదు. కొద్ది రోజుల్లో మనంతటా మనమే కోలుకుంటాం అన్నాడు. గణపతి ఉన్నాడా, వెళ్ళిపోయాడా? పాపం ఆయనే ఎంతో శ్రమ పడుతున్నారు మా కోసం. నాన్న ఆసుపత్రిలో ఉన్నంతకాలం బయట లాన్లలో పడిగాపులు కాశారు రాత్రింబవళ్ళు. ఇవాళ అన్నీ ఆయనే అయి చేశారు. ఈ కార్యక్రమాన్ని ఎవరు నిర్వహించారు అడిగాడు. మా పెదనాన్న కొడుకు. మరొకసారి ఆమెకు దుఃఖం ఆగలేదు. ఊరుకో అన్నాడు అమరేంద్ర. నేనిప్పుడు దిల్సుఖ్ నగర్ వస్తున్నాను, మీరు అక్కడే ఉన్నారా అంది. దేనికి? డబ్బేమన్నా కావాలా? డబ్బు. ఈ ప్రపంచంలో నాకు అది తప్ప ఇంకేమీ అక్కర్లేదనా మీ ఉద్దేశం? నేను మీకు అంతహీనంగా కనపడుతున్నానా? విసురుగా అంది. అమరేంద్ర తడబడ్డాడు తన తొందరపాటుకు. నన్ను మన్నించు దుర్గా, నా ఉద్దేశం అది కానే కాదు. అంత దుఃఖంలో ఉండి కూడా ఇంత దూరం వస్తున్నావు అంటే నన్ను నేను ఆహుతి చేసుకునైనా మా నాన్నను బ్రతికించుకోవాలనుకున్నాను. కానీ ఆయనే కాలి బూడిదైపోయారు. దేనికోసమైతే మీ జీవితంలోకి నన్ను ఆహ్వానించారో అందులోనైనా సఫలీకృతురాలనైతే నాకు తృప్తిగా ఉంటుంది అంది. ఆమె మాటలకు నిర్విర్ణుడయ్యాడు. ముఖం తెల్లగా పాలిపోగా. క్రితం నెల ఆమె తన తండ్రిని ఆసుపత్రిలో చేర్చిన రోజున తన వద్దకు రమ్మనమని పట్టుపట్టిన విషయం గుర్తుకురాగా గుండెలెవరో పట్టుకు పిండేసినట్లే అనిపించింది. నేను రాక్షసుణ్ణి కాదు, శ్మశానంలో కూడా నా కోరికలు తీర్చుకునేటందుకు. మనసు అవమానంతో కుంచుకుపోతూ ఉండగా నీరసంగా అన్నాడు అమరేంద్ర. నీ మాటలు నన్ను రంపంతో కోస్తున్నట్టే ఉన్నాయి దుర్గా అన్నాడు నీరసంగా. దుర్గ మాట్లాడలేకపోయింది. దుర్గా, నువ్వు నన్ను ఎంతగా అపార్థం చేసుకున్నా ఆనాడే నా పరిస్థితి ఏమిటో నేను నీకు వివరించలేదా? ఇప్పుడు రావద్దు, ఇప్పుడు నా దగ్గరికి వచ్చి నన్ను అవమానించొద్దు తల అడ్డంగా ఊపుతూ నొక్కి చెప్పాడు. లేదండి, నేను మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకున్నాను, అందుకే ఇప్పుడు అక్కడికి వద్దామనుకుంటున్నాను. ఆమె మాటలు స్పష్టంగా ఉన్నాయి. మంచి ఘడియలు దాటిపోయిన తర్వాత మీరు నేను చేయగలిగింది ఏమీ లేదు. నేను ఇప్పుడు మీ దగ్గరకు రాకుండా ఇక్కడ ఈ ఇంట్లో మా వాళ్ళ మధ్యన కూర్చున్నంత మాత్రాన మా నాన్న తిరిగి బ్రతికిరాడు. నేను వస్తున్నాను. మీరు దిల్సుఖ్ నగర్లో లేకపోతే జూబ్లీ హిల్స్లో మీ ఇల్లు ఎత్తుక్కుంటూ వస్తాను. ఫోన్ నొక్కుతున్న ఆమె గుండె అప్పుడు సున్నితంగా స్పందించడం లేదు. శిలలా బిగుసుకుపోయి ఉంది. చేతిలోని శిలవంకే విభ్రాంతిగా చూస్తున్న అమరేంద్ర తాళెత్తితే దుర్గ కోసమే దుఃఖిస్తున్నట్టుగా ఆకాశం ధారాపాతంగా వర్షిస్తూ కిటికీలో నుండి కనపడింది. వెక్కి వెక్కి ఏడుస్తోంది దుర్గ. నా మాట అంటే నాన్న ఎంత గౌరవించేవాడో తెలుసా? మీకు తెలీదు. మా ఇంటి మహాలక్ష్మి అంటూ నెత్తిన పెట్టుకునేవాడు. ఆయన సంపాదన చాలా తక్కువే అయినా నా కోరిక నాలుక మీద ఉండగానే తీర్చడానికి ఎక్కువ శ్రమ పడేవాడు. ఆమె భుజం మీద చెయ్యి వేసి రాస్తూ ఓదారుస్తున్నాడు అమరేంద్ర. తల్లిదండ్రులు ఎప్పుడూ తమ పిల్లల్ని అలాగే చూసుకుంటారు. కానీ ప్రతి మనిషి ఏదో ఒకనాడు ఈ దేహాన్ని విడిచి మరో గూడు వెతుక్కోక తప్పదు. అది రేపు నీకు నాకు కూడా జరిగేదే. అలా అని మనకు దుఃఖం ఉండదని కాదు, ఉంటుంది, భరించక తప్పదు. ఈ వయసులోనే నేను రోజులు లెక్కిస్తున్నాను, నేనేమనుకోవాలి అన్నాడు. దగ్గర కూర్చుని హోటల్ నుండి తెచ్చిన టిఫిన్ను ఆమె చేత తినిపించాడు. స్వయంగా కాఫీ కలిపి తెచ్చాడు. ఆమె తాగుతూ ఉండగా, ఇంట్లో అందరూ అంత దుఃఖంలో ఉండగా నువ్వు వాళ్ళందరినీ వదిలి ఇక్కడికి రావడం ఏమైనా బాగుందా? నలుగురు నీ గురించి ఏమనుకుంటారు అనునయంగా అన్నాడు. దుర్గకు ఆ ప్రశ్నకు సమాధానం చెప్పాలనిపించటం లేదు, అతడు ఆశించడం లేదు. పద, ఇప్పుడు నేను మీ ఇంటి దగ్గర దించొస్తాను. భయంగా చూసింది అతడి వంక. వద్దు, నేను ఎక్కడికి వెళ్ళను. నేను మిమ్మల్ని వదిలి ఉండలేను, అందున ఈ సమయంలో. అమరేంద్రకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. అయితే ఓ పని చేద్దాం, ఈ రాత్రికి నేను నీతో పాటే వచ్చి మీ ఇంట్లో ఉంటాను. అంతేగాని నువ్వు ఈ రాత్రికి అమ్మను తమ్ముడిని చెల్లెళ్లను వదిలి ఇక్కడ ఉండటం నాకు ఇష్టం లేదు దృఢంగా అన్నాడు. కాదు అని మొండికేసి నువ్వు ఇక్కడున్నా నేను మాత్రం ఉండను. నువ్వెందుకు ఇక్కడికి రావటానికి నిర్ణయించుకున్నావో నాకు తెలుసు. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఏనాడు నీతో సాంగత్యాన్ని కోరుకోను కఠినంగా అన్నాడు. దుర్గ అతడి తీవ్రమైన కంఠాన్ని వింటూ నోరు విప్పలేకపోయింది.
జీవితంలో మీరు కావాలనుకుంటున్న ఆ ఒక్క కోరిక తీరటం మీకు ఇష్టం లేదా? బేలగా అంది. ఆ కోరిక తీరని తీరకపోని దేనికైనా సమయం ఉంటుంది. మన కోరికలు తీర్చుకునేందుకు రాక్షసులం అవ్వక్కర్లేదు. పద, గెటప్ అతడు కారు తాళం చెవులు తీసుకుంటూ అన్నాడు. అప్పుడు సరిగ్గా 7 అయింది. చలికాలపు చీకటి బయట తిరిగే మనుషుల్ని వణుకు పుట్టిస్తోంది. రాత్రి 12 గంటలప్పుడు కూకట్పల్లి దగ్గర ఇండస్ట్రియల్ ఏరియా అంతా దీపాల వెలుగులో మెరిసిపోతోంది. ఫ్యాక్టరీలు వదులుతున్న పొగలు పైకి లేస్తూ వెగటు వాసనను పరిసరాల మీద విరజిమ్ముతున్నాయి. తేమ నిండిన గాలి తెల్లటి పొగలతో కూడి మంచు కురుస్తున్నట్లే ఉంది. రోడ్ల పక్కన దీపాల చుట్టూ పురుగులు. అక్కడక్కడ 4 రోడ్ల కూడలిలో ఆ దీపాల కింద కార్మికులతో గుమిగూడి ఉన్న టీ బంకులు. అమరేంద్ర ఫ్యాక్టరీ 10 ఎకరాల వైశాల్యంలో తూర్పు వైపున షెడ్లతో ఉంది. పడమటి వైపు అంతా ఖాళీ స్థలం. అందులో వివిధ రకాల చెట్లు, వాటి కొద్ది దూరంలో పనికిరాని డ్రమ్ములు, అట్టపెట్టెలు, చెత్త వేసి ఉన్న కుప్పలు. చుట్టూ ఆ ప్రదేశం అంతా ముళ్ల తీగతో ఫెన్సింగ్. 24 గంటలు ఆ ఫ్యాక్టరీలో పని జరుగుతూనే ఉంటుంది. అయితే పగలున్నంత మంది కార్మికులు రాత్రిపూట ఉండరు. అక్కడ పనిచేసే వాళ్ళు బయటకు వెళ్ళే అవసరం లేకుండా లోపలే క్యాంటీన్ ఉంది. అందులో పగలంతా టిఫిన్లు ఉంటాయి, కానీ రాత్రిపూట టీ మాత్రమే దొరుకుతుంది. గేటుకు కుడి పక్కగా 100 గజాల దూరంలో ఓ గోడౌన్ ఉంది. దాని ముందు ఓ లారీ ఆగుంది. షెడ్లో నుంచి ఆ కంపెనీలో తయారైన వస్తువులను బయటకు తెచ్చి అందులో ఎక్కిస్తున్నారు. అరగంట తర్వాత షెడ్ తలుపులు మూసేశారు. సెక్యూరిటీ గార్డు వచ్చి తలుపుకు తాళాలు వేస్తూ ఉండగా లారీ మీద టార్పాలిన్ కప్పారు. అప్పుడే డ్రైవర్ క్యాంటీన్లో టీ తాగొచ్చాడు. లారీ ఎక్కుతూ టైం చూసుకున్నాడు. ఓసారి పైకి చూశాడు, మబ్బులు పట్టిన ఆకాశం వైపుకు. వానేమైనా పడుతుందా అన్నట్లుగా చల్లటి గాలి వీస్తూ ఉండటంతో లారీ స్టార్ట్ అయింది. గోడౌన్ ముందు నుంచి సెక్యూరిటీ గేట్ దగ్గరకు వచ్చింది. లారీని చూస్తూనే ఇన్స్పెక్టర్ తన గదిలో నుంచి బయటకు వచ్చాడు. అతడు కనపడగానే డ్రైవరు లారీ హెడ్లైట్లను 2 సార్లు ఆర్పి వెలిగించాడు. అది చూస్తూనే సెక్యూరిటీ ఇన్స్పెక్టర్ గార్డును గేటు తీయమన్నట్లుగా చెయ్యి ఊపాడు. గేటు తెరుచుకుంది. లారీ ముందుకు ఒక దూకు దూకింది. గేటు సగం దాటుతూ ఉండగా సడన్ బ్రేక్ వేశాడు డ్రైవర్. ఎదురుగా అడ్డంగా ఇండికా కారు ఆగటంతో కారు ఆగిన మరు క్షణంలోనే శ్యామల దిగింది. ఆమె వెనకనే పోలీస్ ఇన్స్పెక్టర్, ఆ పైన 2 కానిస్టేబుల్స్ దిగారు. శ్యామల విసురుగా ముందుకొచ్చింది. లారీలో ఏం లోడ్ చేసి పంపిస్తున్నారు? ఆమెను చూస్తూనే సెక్యూరిటీ ఇన్స్పెక్టర్ తడబడ్డాడు. వాళ్ళంతా చెమటలు పట్టసాగింది. మన కంపెనీలో తయారు చేసినవే మేడం, సిటీలో గోడౌన్కి పంపుతున్నాం అన్నాడు నసుగుతున్నట్టుగా. ఎన్ని పంపిస్తున్నారు? డాక్యుమెంట్స్ ఏవి? లేవు మేడం, అవి రేపొద్దున్న ఆఫీస్ తెరిచిన తర్వాత తయారు చేస్తారు. గది లోపల ఓ గార్డు టెలిఫోన్ ఎత్తి రింగు చేస్తూ ఉండటం గమనించి తనతో వచ్చిన ఇన్స్పెక్టర్కి సైగ చేసింది శ్యామల. ఇన్స్పెక్టర్ లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్ళి అతడి చేతిలో నుంచి ఫోన్ లాక్కుని రెస్ట్ మీద పెట్టి అతన్ని బయటకు తీసుకొచ్చి తలుపులు వేసేశాడు. అంటే ఫ్యాక్టరీ నుండి తయారైన వస్తువులు సరైన డాక్యుమెంట్స్ లేకుండానే బయటకు వెళ్ళిపోతున్నాయన్నమాట. ఎవరు పట్టుకోరా? లేదు మేడం, డాక్యుమెంట్స్ వస్తాయి మేడం. ఎప్పుడు? అరుస్తున్నట్టుగా అడిగింది. అతడు మాట్లాడలేక దిక్కులు చూడసాగాడు భయంతో. డ్యూటీ కట్టారా వీటికి? తెలీదు మేడం. సెల్ ఆన్ చేసింది. అటు ఫోన్ ఎత్తడానికి 2 నిమిషాలు పట్టింది. ఎస్, పెద్దగా అరుస్తున్నట్టుగా అన్నాడు రఘువర్మ. నిద్ర మధ్యలో డిస్టర్బ్ చేశారనే కోపంతో. అంకుల్, నేను శ్యామలను. ఏమైందమ్మా, నువ్వా? ఇంత రాత్రిపూట ఫోన్ చేశావేంటి అన్నాడు గొంతు తగ్గించి సౌమ్యంగా. మంచం మీద లేచి కూర్చున్నాడు. ఎందుకు చేసిందా ఇప్పుడు అన్న ఆదుర్దాతో. మీరు నష్టాలు అంటున్నారే ఫ్యాక్టరీకి, అవి ఎందుకు వస్తున్నాయో తెలుసుకోవాలి అంటే మీరు వెంటనే ఫ్యాక్టరీకి రావాలి అంది. ఏమైందమ్మా? మీకు కూడా తెలియకుండా ఇక్కడ జరుగుతున్న వెధవ పనులు మీరు చూస్తేనే కానీ నాకు తృప్తిగా ఉండదు. ప్లీజ్ త్వరగా బయలుదేరండి. రఘువర్మకి నోట మాట పెగలేదు. అతడికి అర్థమైపోయింది శ్యామల చూపించబోయేదేమిటో. ఆ రాక్షసికి ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చారన్నమాట. అందుకే అర్ధరాత్రి పూట ఫ్యాక్టరీకి వెళ్ళింది. పళ్ళు పటపటలాడించాడు. జాగ్రత్త తల్లి, అసలే వెధవేరియా అది, అందున ఆడపిల్లవు. నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. డెకాయిట్స్ కానీ రాలేదు కదా అని తీయగా పైకన్నా కోపంతో ఊగిపోతున్నాడు రఘువర్మ. ఫోన్ పెట్టేసి ఇల్లంతా అదిరిపోయేలా కేక పెట్టాడు. రే పవన్, కాళీగాడు ఎక్కడున్నాడో వెంటనే రమ్మను అంటూ.
తెల్లారుతూ ఉండగానే అమరేంద్రకు ఫోన్ చేసింది శ్యామల. రాత్రి ఇంటి దొంగల్ని పట్టుకున్నాను అంది పెద్ద పెట్టున నవ్వుతూ. ఎక్కడా? ఆత్రంగా అడిగాడు. ఫ్యాక్టరీలో. నాకు మనవాళ్ళు 11 గంటలకు ఫోన్ చేశారు. 1 గంట 2 గంటల్లో కొంత సామాను బయటకు పోబోతున్నదని. నాన్న అంతకుముందే మన కంపెనీ వ్యవహారాలు పోలీస్ కమిషనర్తో మాట్లాడారులే. అందుకే ఆయన వెంటనే ఓ ఇన్స్పెక్టర్ని 2 కానిస్టేబుల్స్ని మన ఇంటికి పంపారు. నేను వాళ్ళని తీసుకుని సరిగ్గా ఫ్యాక్టరీ గేట్లో నుండి లారీ బయటకు వచ్చే సమయానికి అక్కడికి వెళ్ళాను. ఏమీ తెలియనట్టుగా మీ రఘువర్మ అంకుల్కు ఫోన్ కొట్టాను. కలవరపడుతూ పరిగెత్తుకుంటూ వచ్చాడు. తేనె పూసిన కబుర్లతో నేను చేసిన పని మెచ్చుకుంటూ 2 కూలీలను సెక్యూరిటీ ఇన్స్పెక్టర్ని డిస్మిస్ చేశాడు. వేధవ నాటకం. రేపు నేను పూర్తి సెక్యూరిటీ సెటప్నే మార్చేస్తున్నాను. మరో ఫారంకి కాంట్రాక్ట్ ఇస్తున్నాను అంది. ఇంత మోసమా అన్నాడు అమరేంద్ర. మోసం అంటావేమిటి? ఘోరం. తెన్నింటి వాసాలు లెక్క పెట్టడం అంటే ఇదే. అసలు మన అదృష్టం బాగుందనుకోవాలి. ఆ లారీ బయటకు వెళ్ళిన తర్వాత ఎక్సైజ్ వాళ్ళు పట్టుకున్నారనుకో, మీ అంకుల్ ఆ వెధవ పని ఏదో నేను చేస్తున్నట్టుగా నా నెత్తిన రుద్ది నా మీద కసి తీర్చుకునేవాడు అంది. నమ్మొద్దా ఎవరైనా? శ్యామల మరోసారి పక్కపక్క నవ్వింది. ఎందుకు నమ్మరు? శుభ్రంగా నమ్ముతారు. కానీ నువ్వు 9ంటికి మా ఇంటికి వచ్చేయి. ఇద్దరం కలిసి ఫ్యాక్టరీకి వెళ్దాం. అక్కడ అయ్యా కొడుకులు ఇద్దరు తదిగణతో ఎలా ఆడుతారో స్వయంగా నీ కళ్ళతో చూసి ఆనందిద్దు. కానీ ఒక్క పూటకు నీ చదివేమి నాశనం కాదులే. 12ంటికల్లా నేను ఇంటికి పంపించేస్తాను. వస్తావు కదూ? బాయ్ అంది. మావయ్య చెప్పిన దాంట్లో అబద్ధం లేదు అనిపించింది అతడికి. తన తండ్రి రఘువర్మను ఎంత గుడ్డిగా నమ్మి ఫ్యాక్టరీని ఆయన చేతిలో పెట్టాడో అవగతమవుతున్నప్పుడు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కాని పరిస్థితి ఏర్పడుతోంది. ఇద్దరూ ఒకే గదిలో ఉండి చదువుకున్నారు. మిత్రద్రోహానికి ఇంతకు మించిన సాక్ష్యం ఇంకే ఉంటుంది? రఘువర్మ గురించిన ఆలోచనలే అతడి బుర్రను పాడు చేస్తున్నాయి. మధ్యాహ్నం 2 గంటలకి ఫ్యాక్టరీ నుండి వచ్చి భోజనం చేసి పడుకున్నాడు. కళ్ళు మూతలు పడుతున్నా నిద్ర పట్టడం లేదు. సెల్ మోగింది. శ్యామలనేమో ఫోన్ చేసిందనుకున్నాడు. కానీ అవతల నుంచి దుర్గ మాట్లాడుతోంది. 1 గంటలో నేను దిల్సుఖ్ నగర్ వస్తున్నాను. మీరు రావాలి అక్కడికి. ప్రొద్దుటి నుంచి ఫోన్ చేయాలని ఆత్రంగా ఉన్నాను. కానీ వీలు లేకుండా ఎవరెవరో వస్తున్నారు వెళ్తున్నారు. ఇప్పటికి వెసులుబాటు కలిగింది అంది. ఏమిటి విషయం? ముఖతహ కానీ చెప్పలేను. మీరు అక్కడ ఉండండి. అతడికి మరో మాటకు అవకాశం ఇవ్వకుండా ఫోన్ కట్ చేసింది దుర్గ. సకోరీలో కాలు పెట్టేటప్పటికి సరిగ్గా 4 అయింది. ఆమె అప్పటికే వచ్చి సెల్లార్లో లిఫ్ట్ ఎక్కబోతూ అమరేంద్ర కారును చూసి ఆగింది. ఏమిటి హడావుడి అన్నాడు. ముందు ఇంట్లోకి పదండి అంది అతడు చేయి పట్టుకుంటూ. 4 రోజుల్లోనే దుర్గ చిక్కినట్లు అనిపిస్తోంది. చెంపలు వాడి కళ్ళు లోపలికి పోయినట్టుగా ఉన్నాయి. ఎప్పుడూ నవ్వుతూ ఉండే ముఖంలో మెరుపును ఎవరో గుంజేసినట్లు పేలవంగా ఉంది. 6వ ఫ్లోర్లోకి వచ్చిన తర్వాత తమ ఫ్లాట్ తాళం తీశాడు అమరేంద్ర. అతడు లోపలికి రాగానే చటుక్కున తలుపు మూసి అతన్ని గట్టిగా పట్టుకుని ముఖం ఎత్తి కళ్ళల్లోకి చూస్తూ, తెల్లవారుజామున నాకు కాలు వచ్చింది అంది. మా ఫ్యాక్టరీ నుండి సామాన్లు దొంగతనంగా బయటకు వెళ్తున్నాయనా అన్నాడు. చెప్పు, అదే నిజమైతే యు ఆర్ బ్రిలియంట్ అన్నాడు కళ్ళు చికిలించి. కాదు, తల అడ్డంగా ఊపింది. మా నాన్న కనపడ్డాడు. అతన్ని పెనవేసుకుపోతూ అంది. ఆమెను చిన్నగా మంచం దగ్గరికి నడిపించుకు వెళ్ళాడు. ఆమె దుఃఖంతో ఆవేశపడుతున్నట్టుగా ఛాతీ ఎగిరెగిరి పడుతూ ఉండగా, నీకెన్నేళ్ళు అన్నాడు. మీకంటే చిన్నదాన్ని విసురుగా అంది. అమరేంద్ర అనునయంగా నవ్వాడు. మీ నాన్న లేడు అనుకోవటం నువ్వు భరించలేకపోతున్నావని నాకు తెలుసు. కానీ చిన్నపిల్లవు కాదు కదా. మీ ఇంట్లో మీ అమ్మ తప్ప మిగతా వాళ్ళంతా నీకంటే చిన్నపిల్లలే. వాళ్లను ఓదార్చాల్సిన నువ్వే ఇలా బేలవైతే ఎలా అన్నాడు ఆప్యాయంగా ఆమెను తన గుండెకు హత్తుకుంటూ. అతడి సాంత్వనకు ఆమెకు దుఃఖం ఆగలేదు. తల అటు ఇటు ఊపుతూ వెక్కి వెక్కి ఆడవసాగింది. అతడి భుజాల మీద చేతులు వేసింది. నేను ఒంటరిగా బతకలేను. నేను లేనా? నన్ను ఇంకెన్నాళ్ళు ఇలా ఆప్యాయంగా దగ్గరకు తీసుకోగలుగుతారు మీరు? తర్వాత నాకు ఈ క్షణాలన్నీ స్మృతులే కదా. ఆమె గుండె పగిలిపోయేటంత ఆవేశం వస్తున్నది. అమరేంద్ర ఆమె అన్న మాటలకు ఇంకెలా సమాధానం చెప్పాలో అర్థం కాలేదు. కలలో కనపడి నాన్న ఏమన్నాడో తెలుసా? నేను నిన్ను వదిలిపెట్టి ఉండలేను బంగారు అన్నారు. ఆ మాట వింటూనే నేను ఆయన్ని పట్టుకుని ఒకటే ఏడుపు.
ముద్ద ముద్దగా ఆమె నోటి నుండి వెలువడుతున్న మాటలను చెవులు రిక్కించి ఆత్రంగా వింటున్నాడు అమరేంద్ర. నేను నీ దగ్గరకు వచ్చేస్తానే, నేనెక్కడా ఉండలేను నువ్వు లేకుండా అంటూ ఆయన నన్ను చిన్నపిల్లల ఎత్తుకుని గిరగిరా తిప్పాడు. దుర్గ అమరేంద్ర ఒడిలో వాలిపోయి వెక్కి వెక్కి ఏడవసాగింది. తర్వాత ఉన్నట్లుండి లేచి కూర్చుంది. చీర చెంగుతో కళ్ళు తుడుచుకుంటూ, అలా ఆయన ఎందుకన్నాడో నాకు అర్థమైంది. ఆయనకు నేను తల్లిని కావాలనేది కోరిక, తెలిసిందా? ఇక నేను మీ మాట వినను, నేను ఇంటికి వెళ్ళను, మీతో ఇక్కడే ఉంటాను. మా నాన్న నా గర్భంలోకి వచ్చాడు అనుకోవటమే నాకు తృప్తి. 9వ రోజు కర్మ మొదలుపెట్టేంతవరకు నేను అక్కడికి వెళ్ళను. అంతవరకు సర్వస్వం మీరే నాకు. అమరేంద్ర ఆమె మాటలకు నిర్విర్ణుడై ఆమెనే చూస్తున్నాడు. తిరిగి నేను రావటం ఇక్కడికి శుక్రవారం నాడే, గురువారం 13వ రోజు. ఆ రోజు వైకుంఠ సమారాధనట. మా కుటుంబ సభ్యులమే అక్కడ ఉండాల్సింది. ఆ సాయంత్రం సాయిబాబా గుడికి వెళ్ళి మర్నాడు ఉదయం మీ దగ్గరకు వస్తాను. అప్పటికి మీరు ఇక్కడికి వచ్చేయండి చెప్పింది దుర్గ. నిన్నటితో నా పీరియడ్స్ అయి 18వ రోజు కూడా అయిపోయింది అంది ఆమె కిటికీలో నుంచి బయటకు చూస్తూ. అమరేంద్ర మాట్లాడలేదు. అతడికి చాలా బాధగా ఉంది. అత్యంత ఆత్మీయుడైన తండ్రి మరణించిన ఆమె తన కోరిక తీర్చేటందుకు ఇక్కడికి వస్తున్నందుకు. ఆ రోజుల్లో అతడికి ఆ ఆలోచన వచ్చినప్పుడు శరీరం జుగుప్సతో వణికిపోయింది. ఎంత మొండికేసినా అమరేంద్ర ఆమెను రాత్రిళ్ళు అపార్ట్మెంట్లో ఉండనీయలేదు. ఉదయం 10 గంటలకు వచ్చిన ఆమెను సాయంత్రం అవుతూనే తిరిగి పంపేసేవాడు. నేను మీరు డబ్బు ఇచ్చారని, మీకు అమ్ముడు పోయానని ఇక్కడికి రావటం లేదు. మీరు బాధపడకండి. నా స్వార్థం కూడా నేను ఈ పని చేయటానికి దోహదం చేస్తోంది. మీరు గుర్తుంచుకోండి, మీ వలన నేను తల్లిని కాలేని పక్షంలో భవిష్యత్తులో మరొకరి ద్వారా తల్లినయ్యే ప్రసక్తే లేదు. నా వైవాహిక జీవితం ఇప్పటికే సగం గడిచిపోయింది. మిగిలిన ఈ కొద్ది రోజులైనా నాకు అవకాశం లభించేలా చూడండి. అందులో నా గర్భం నుండి మా నాన్నే జన్మించాలి అంది చాలా దృఢంగా దుర్గ. అమరేంద్ర ఇక మాట్లాడలేకపోయాడు. దుర్గ పొందు ఎంత బాధ కలిగిస్తున్నా తను ఆమెను ఆ విషయంలో బలవంతం చేయటం లేదనే తృప్తి అతడి న్యూనతాభావాన్ని జయిస్తోంది. ఒకరోజు ఆమె తన తండ్రి గురించి చెప్తూ ఆయనకు తనంటే ఎంత ఇష్టమో ఆమె జీవితంలో జరిగిన చిన్న చిన్న సంఘటనలను నెమరు వేసుకుంటున్నప్పుడు, మీ నాన్న పేరేమిటి అడిగాడు అమరేంద్ర. సీతారామయ్య. ఒక పని చేయి దుర్గా, ఇప్పుడు మనిద్దరి కోరిక ఒకటే కదా, కారణాలు ఏవైనా. నువ్వు తల్లివయ్యే సమయానికి నా పరిస్థితి ఏమిటో నాకే తెలియదు. మగపిల్లాడైతే సీతారామ అని పేరు పెట్టు, ఆడపిల్లయితే రామసీత అని పెట్టు అన్నాడు. దుర్గ మెరుస్తున్న కళ్ళతో అతడి వంక చూసింది. అతన్ని పట్టుకుని తన వైపు లాక్కుంటూ అతని చెంప మీద ముద్దు పెట్టుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అంది. సాయంకాలం 5 అయింది. దుర్గ వెళ్ళేటందుకు తయారవుతున్నది. డాక్టర్ కావేరి గారి దగ్గరికి ఎప్పుడు వెళ్ళమంటారు అడిగింది. అతడు ఉలిక్కి పడ్డట్టుగా తలెత్తి ఆమె కళ్ళల్లోకి చూశాడు. క్రితం నెలలో కావేరి పెట్టిన చివాట్లు ఇంకా గుర్తున్నాయి. ముందు మీ ఇంట్లో కార్యక్రమాలన్నీ కానివ్వు అన్నాడు అమరేంద్ర. ఇప్పుడు మీకంటే తొందర నాకెక్కువగా ఉంది అంది తల వంచుకుని. చూపుడు వేలుతో ఆమె గడ్డాన్ని పైకెత్తుతూ, ఈసారి నిన్ను ఆమె దగ్గరకు పంపడం నాకు ఇష్టం లేదు. కావేరికి ఎగతాళిగా ఉంది అన్నాడు. నేను ఆమె మినహా మరొకరి దగ్గరకు వెళ్ళను అంది తాళ అడ్డంగా ఊపుతూ. ఆమె ఎలా అనుకున్నా ఆమెకు తెలిసిన విషయం ఇది. మరొకరి ముందు అపహాస్యం కావటం నాకు ఇష్టం లేదు. సరే, నువ్వు మీ ఇంటి దగ్గర పనులన్నీ పూర్తి చేసుకుని వచ్చిన తర్వాత ఆ విషయం ఆలోచిద్దాం అన్నాడు. అప్పటికి ఆ విషయాన్ని దాటేస్తూ కారు ఎక్కిన తర్వాత స్టార్ట్ చేస్తూ ఉండగా, నేను చెప్పింది గుర్తుంది కదా, మీరు 12వ రోజు మధ్యాహ్నం మా ఇంట్లో భోజనం చేయాలి. నేను 3 నెలల భార్యనే అయినా ఈ 3 నెలలు ఆయన మీ మామగారే. బ్రతికుండగా తన అల్లుడిని చూసుకునే భాగ్యం ఆయనకు కలగలేదు. కనీసం ఆ రోజు మీరు అక్కడ భోజనం చేసినా ఆయన ఆత్మ తృప్తి చెందుతుంది. ఆయన చాలా అల్ప సంతోషి అంది కంఠం బాధతో తడిసి ముద్దవుతూ ఉండగా. ప్రయత్నిస్తాను. ప్రయత్నించడం కాదు, వచ్చి తీరాలి. నేను మిమ్మల్ని కోరే కోరిక అదొక్కటే, ఇంతకు మించి నేనేమీ అడగను. అక్కడ నేనెవరని చెప్తావు ఆమె వంక ఇబ్బందిగా చూస్తూ అడిగాడు అమరేంద్ర. మీకేం భయం లేదు, మీ కాబోయే భార్య శ్యామల ముందే నేను ధైర్యంగా నిలబడగలిగాను అంది పెదవుల మీద పేలవప్పు నవ్వును అంటించుకుంటూ దుర్గ. అర్జెంటు, నువ్వు వెంటనే రావాలి. ఫ్యాక్టరీలో యాక్సిడెంట్ అయ్యింది, నాన్న నేను రమ్మంటున్నారు అని శ్యామల ఫోన్ చేయటంతో హడావుడిగా బట్టలు మార్చుకుని
శ్యామల దగ్గరికి వెళ్ళాడు అమరేంద్ర. అప్పటికే కాళిదాసు శ్యామల రెడీ అయి అతడి కోసం ఎదురు చూస్తున్నారు. కొందరు వర్కర్స్కు గాయాలయ్యాయని తెలియటంతో ఎందుకైనా మంచిదన్నట్లుగా తనకు తెలిసిన పోలీస్ కమిషనర్కు ఫోన్ చేసి ఓ ఇన్స్పెక్టర్ని కానిస్టేబుల్స్ని కూడా తమ వెంట తీసుకుని బయలుదేరారు. ఎంతో ఆదుర్దాగా ఫ్యాక్టరీ దగ్గరకు వచ్చిన వాళ్ళు మరింత దిగ్భ్రాంతి చెందేలా అప్పటికే అక్కడ రఘువర్మ ఉన్నాడు. పవన్ను ఫైర్ ఇంజన్లు ఉన్నాయి. మంటల్లో చిక్కుకున్న కార్మికుల్ని అంబులెన్స్లో ఎక్కిస్తున్నారు. రఘువర్మ కారులో నుంచి దిగుతున్న అమరేంద్రను చూస్తూనే, చాలా ఘోరం జరిగిపోయిందిరా నాన్న, షార్ట్ సర్క్యూట్ అనుకుంటాను. గోడౌన్లో మొదలైన మంటలు, సామాన్లు బయటపడేద్దామని లోపలికి వెళ్ళిన వాళ్ళు బయటకు రావడానికి వీలు లేకుండా నిమిషాల్లో వాకిటి తలుపుల మీదుగా ఉన్న షీట్లు విరిగి అడ్డంగా పడ్డాయి. లోపల మంటల్లో చిక్కుకుపోయారు పాపం వాళ్ళు అన్నాడు శ్యామలను చూస్తూనే. రా తల్లి రా, ఇప్పుడేం చెయ్యాలో తెలియని పరిస్థితి ఇది. పోలీస్ కేసు అవుతుందేమోనని భయంగా ఉంది అన్నాడు కలవరపడుతూ. నమస్కారం కాళిదాస్ గారు, చూడండి గంట నుండి అలా తగలబడుతూనే ఉంది. 2 ఫైర్ ఇంజన్లు వచ్చినా మంటలు ఆరటమే లేదు. లోపల చిక్కుకున్న కార్మికులంతా బయటకు వచ్చారో లేదో అర్థం కావటం లేదు అన్నాడు. ఇన్స్పెక్టరు కానిస్టేబుల్స్ ముందుకు వెళ్లారు. 2 రోజుల క్రితమే కొత్తగా కాంట్రాక్ట్ ఏర్పరచుకుని డ్యూటీకి వచ్చిన సెక్యూరిటీ గార్డులకు అంతా అయోమయంగా ఉంది. శ్యామల రఘువర్మ మీద తనలో కోపంలా మండుతున్న ఆ గౌడౌన్ ముందు నిలబడింది. ఆమె కళ్ళు అగ్నిగోళాల్లా ఎర్రబడి ఉన్నాయి. షెడ్ నుండి సామాన్లను దొంగతనంగా బయటికి పంపుతున్న విషయాన్ని తను రచ్చకీడ్చినందుకు గాను ఇది అతడి ఎదురు దెబ్బ ఉండొచ్చు. ఆమె వెంట వచ్చిన పోలీస్ ఇన్స్పెక్టర్ పక్కగా వచ్చి నిలబడి చిన్నగా అన్నాడు, సేఫ్టీ నియమాలేవి మీరు అమలు జరపలేదనే అభిప్రాయంలో ఉన్నారు ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు. కనీసం పాతకాలపు ఇనుప బకెట్లు కూడా ఎక్కడా పెట్టకపోవటం శోచనీయం అంటున్నారు. శ్యామల మొహం అతడి మాటలకు ఆ మంటల వెలుగులో మరింత జేపురించింది. తనిప్పుడు ఫ్యాక్టరీకి ఎండి అంటే రఘువర్మ తన మెడకు అతి చాకచక్యంగా ఉచ్చు బిగిస్తున్నాడన్నమాట. ఒడివడిగా రఘువర్మ దగ్గరకు నడిచింది. అంకుల్, ఇప్పుడు ప్రమాదంలో చిక్కుకున్న వాళ్ళను ఏ ఆసుపత్రికి పంపుతున్నారు అడిగింది. చెప్పాడాయన. మరో క్షణంలోనే ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్ళి, మీరు ఒక పని చేయండి, వెంటనే ఆసుపత్రికి వెళ్ళి గాయాలైన వాళ్ళందరి దగ్గర అసలు ఇది ఎలా జరిగిందో స్టేట్మెంట్స్ రికార్డు చేయండి, వాటితో మనకు అవసరం రావచ్చు అంటూ రఘువర్మ చెప్పిన ఆసుపత్రి వివరాలు అతనికి చెప్పింది శ్యామల. 12వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణా తీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.